500 నుంచే బైక్ రెంటల్స్ మన వైజాగ్లో ఎక్కడో చూపిస్తారండి. ఈ బైక్స్కి స్కూటర్స్కి ప్రైస్లు ఎలా ఉంటాయి? వేరియేషన్ ఉంటుంది సార్. అయితే మీరు సేవ్ చేసుకోండి. నలంద రెంట్ టు రైడ్ బైక్ రెంటల్స్ అని అయితే ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే నన్ను రిపీటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అది ఎందుకంటే వైజాగ్ కానీ అరకు, లంబసింగి, వంశంగి, పాడేరు ఇలాంటి ఏరియాస్ మన కుర్రోళ్ళు అయితే ఫుల్గా తిరుగుతున్నారు కదా. వైజాగ్లో రీజనబుల్ ప్రైసెస్కి అలాగే కొంచెం బైక్స్ అండ్ స్కూటర్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉన్న రెంటల్ షాప్ ఏమైనా ఉందా, ఏదైనా ఉంటే మన వీడియో చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. అందుకనే ఈరోజు ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర చాలా బైక్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as స్కూటర్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఈ షాప్ ఎక్కడ ఉంది, డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో ఎవరైతే రెంటల్ బైక్ వైజాగ్లో కావాలని చూస్తున్నారో వాళ్ళైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఇది హెల్ప్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే ఇక్కడికి వచ్చాను నేను, నలంద రెంట్ టు రైడ్ బైక్ రెంటల్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ బయట చూస్తే మనకి చాలా యాక్టివాలు అయితే కనబడుతున్నాయి. యాజ్ వెల్ as ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకున్న మనకి హంటర్ కనబడుతుంది, క్లాసిక్ కనబడుతుంది, అండ్ ఇక్కడ కూడా మనకి యాక్టివాస్ అయితే కనబడుతున్నాయి, అండ్ పల్సర్ కనబడుతుంది. లోపలికి వెళ్ళి దీనికి సంబంధించిన ఓనర్తో అయితే మాట్లాడదాం, మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం దీని గురించి. హాయ్ అండి, మీ పేరు? హేమంత్ కుమార్. ఓకే, అంటే నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు వైజాగ్లో రీజనబుల్ ప్రైసెస్లో బైక్స్ అవి అసలు ఎక్కడ రెంట్కి ఇస్తారని. అందుకని ఇది మీదైతే కనబడింది. ఓకే, సో అందుకనే వీడియో తీస్తే మా సబ్స్క్రైబర్ కూడా యూజ్ అవుతుంది కదా అని నేనైతే వచ్చాను. మీ దగ్గర బయట ఈ యాక్టివాలు, రాయల్ ఎన్ఫీల్డ్ అవి చూసాం, ఇంకా ఎన్ని ఉన్నాయంటే మీ దగ్గర టోటల్గా బైక్స్? టోటల్గా 25 బైక్స్ వరకు ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే ఓకేనండి. యాక్టివాస్ ఉంటాయి, యాక్టివా 6G సార్ మనది అప్డేట్ వెర్షన్. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హంటర్ 350, పల్సర్ 150 మన దగ్గర ఉండేవన్నీ BS6 వెహికల్సే సార్. ఓకే ఓకే సార్. హోండా డియో కూడా అవైలబిలిటీ ఉంటుంది. దాంతో పాటు మీకు కార్స్ కూడా మన దగ్గర రెంటల్స్ ఉంటాయి. కార్స్ కూడా విత్ డ్రైవర్, వితౌట్ డ్రైవర్ కూడా ఉంటుంది సార్. సెల్ఫ్ డ్రైవింగ్ కూడా అవును సార్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇది మీ దగ్గర ఈ బైక్స్ అవి వచ్చేటప్పటికి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? మన దగ్గర అయితే ఆఫీస్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7:30 నుండి నైట్ 9 వరకు సార్. మనకి వెహికల్ టైమింగ్ మాత్రం 24 అవర్స్ సార్ క్యాలిక్యులేషన్. 24 అవర్స్ అంటే 24 అవర్స్ కి ఏమైనా ఇన్ని కిలోమీటర్స్ లిమిట్ అలా? పర్ డే 120 కిలోమీటర్స్ స్కూటీస్ ఉంటాయండి. అదే మీకు బైక్స్ అయితే పర్ డే 150 కిలోమీటర్ లిమిట్ సార్. ఓకే, మీరు ఎక్స్ట్రా కిలోమీటర్స్ కూడా తిరగచ్చు, దానికి సమ్ చార్జెస్ ఉంటాయి సార్. చార్జెస్ మళ్ళీ డిఫరెంట్. అవును సార్. అదే సేమ్ అంటే ఇప్పుడు ఈ బైక్స్ కి స్కూటర్స్ కి ప్రైస్లు ఎలా ఉంటాయి? వేరియేషన్ ఉంటుంది సార్. స్కూటర్స్ అయితే 500 నుండి స్టార్ట్ అవుతాయి సార్. బైక్స్ అయితే మనకి 800 నుండి స్టార్ట్ అవుతాయి సార్. బైక్ వేరియంట్ బట్టి ఉంటుంది సార్. అదే సేమ్ కార్స్ అయితే మనకి 2000 నుండి స్టార్ట్ అవుతుంది సార్. మన దగ్గర స్విఫ్ట్ డిజైర్ నుండి క్రిస్టా వరకు ఉంటాయి సార్. క్రిస్టా వరకు ఉన్నాయి. అవును సార్. ఓకే, ఇది కరెక్ట్ గా అడ్రస్ చెప్పాలంటే అలాగంటే నేను ఈ కీస్ హోటల్ ఆపోజిట్ అని చెప్పాను. కరెక్ట్ అడ్రస్ నియర్ డాల్ఫిన్ హోటల్ అయితే మనకి కరెక్ట్ గా ఉంటుంది. లీలామహల్ థియేటర్ పక్కనే కూడా చెప్పారు సార్. ఓకే, సో గైస్ అలాగే మీకు ఈ బోర్డు అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. దీని మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవైతే సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఈ వైజాగ్లో ఎక్కడైనా హోటల్స్లో ఎవరైనా స్టేకి దిగారు అనుకోండి, మీరేమైనా అక్కడికి ప్రొవైడ్ మన దగ్గర పికప్ అండ్ డెలివరీ కూడా ఉంటుంది సార్. ఓకే, మా 5 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో అయితే ఫ్రీ పికప్ అండ్ డెలివరీ అండి. 5 కిలోమీటర్స్ దాటితే ఛార్జెస్ తీసుకుంటాం సార్. ఓకే, అండ్ ఒకవేళ ఇలా బైక్ కానీ స్కూటర్ కానీ తీసుకోవాలంటే మీ దగ్గర ఏ ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి? డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ మస్ట్ అండ్ షుడ్ సార్. ఓకే, వాళ్ళ NRIs అయితే మాత్రం పాస్పోర్ట్ ఉండాలి సార్. ఓకే, అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు పాస్పోర్ట్ ఉండాలి సార్. మినిమం జెరాక్స్ మెయింటైన్ చేయాలి సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర మేము బైక్ తీసుకుంటాము, దారిలో ఎక్కడైనా ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, రిపేర్ కానీ పంచర్స్ కానీ, వీటి ఎక్స్పెన్సెస్ అనేది ఎవరు బేర్ చేయాలంటే మేమే బేర్ చేయాలా లేకపోతే? సార్ మన దగ్గర అయితే ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి జనరల్ సర్వీస్ కంపల్సరీగా అవుతుంది సార్. విత్ బ్రేక్ షూస్తో పాటు మార్చేస్తాం మనం. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా పంచర్ అయితే దానికైతే మనం ఏం చేయలేము సార్. ఓకే, ఇంజిన్ సైడ్ అయితే మాత్రం మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం సార్. ఓకే, అంటే మేము ఎక్కడో ఉంటాము, మరి అక్కడికి ఎలాగా? అక్కడికి మ్యాక్సిమం మేము సెకండ్ వెహికల్ తీసుకెళ్ళి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. మేము అది టోయింగ్ చేసుకొని వచ్చేస్తాం సార్. ఓకే, అంటే ఇప్పుడు ఆ టైం ఫ్రేమ్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు కదా, దానికి వేరే ఆల్టర్నేటివ్ అంటే ఒకవేళ మేము దగ్గరలో ఏదైనా రిపేర్ చేయించుకుంటే ఆ ఎక్స్పెన్సెస్ మీరు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా లేకపోతే ఓన్లీ బైక్ టు బైక్? కస్టమర్ డిపెండెంట్ బట్టి ఉంటుంది సార్ అది. తర్వాత దీంట్లో మీ దాంట్లో బైక్స్ అన్నిటికి నేను ఎల్లో బోర్డ్స్ చూశాను. అంటే అది ఏంటది అంటే కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ అది ఇచ్చేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ బోర్డ్స్ తోటే రన్ చేస్తున్నారు. పర్టికులర్గా ఈ ఎల్లో బోర్డ్స్కి ఏంటి అసలు? ఇది యాక్చువల్గా ఇది టాక్సీ పర్పస్ అండి, కమర్షియల్ వెహికల్ సార్. ఇది మీకు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మా కంపెనీ నుండి మీ రెస్పాన్సిబిలిటీ భరాయిస్తాం సార్. ఓకే, అండ్ ఇంకోటి కొంతమంది ఇలాంటి బైక్స్ అవి తీసుకుని లీగల్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా,
అప్పుడు రిస్క్ అనేది దాన్ని ఎలాగ మీరు బ్యాలెన్స్ చేస్తారు? అంటే మాక్సిమం అయితే మనం సిటీ లిమిట్స్ లో ఇస్తాం సార్. వితౌట్ సిటీ అవుట్ కట్స్ అయితే మాత్రం మేము కస్టమర్ డిపెండ్ ఆన్ కస్టమర్ బట్టి ఉంటుంది సార్. ఓకే. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే మాత్రం అది కస్టమర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ మీరు సిటీ లిమిట్స్ అన్నారు కదా, మరి ఎక్కువ ఇక్కడ నుంచి ఈ బైక్స్ అవి తీసుకొని అరకు అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా? వెళ్ళచ్చు సార్, కంపల్సరీగా వెళ్ళచ్చు. కానీ ఇంటిమేషన్ తో పాటు మనకి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తే బెటర్ సార్. అది అవన్నీ అలాగా మీకు ట్రాకింగ్ అది కంపల్సరీగా ఉంటుంది సార్. బట్ ఇంటిమేషన్ ఇస్తే మాకు అదేగా ఉంటుంది కదండి, అది సార్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 24 hours అన్నారు కదా, అంటే ఇలాగా ఎన్ని రోజుల వరకు ఒక బైక్ తీసుకోవచ్చు ఒకవేళ మేము తీసుకోవాలి? 1 week వరకు తీసుకోవచ్చు సార్. 1 week తర్వాత వచ్చి మళ్ళీ మీరు వెహికల్ సబ్మిట్ చేసి మళ్ళీ కొత్త ఫామ్ ఫిల్ చేసుకుని మీరు తీసుకెళ్ళచ్చు సార్. ఓకే. సో అదే గైస్ చూసారు కదా, మనం అయితే విచ్చలవిడిగా తిరిగేచ్చు, ఓవర్ స్పీడ్ ఇలాంటివన్నీ ఏం చేయకండి. సో ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అయితే ఉంటుంది, ఎప్పటికప్పుడు మీతో కాల్ కనెక్షన్లో అయితే ఉంటారు కంపల్సరీగా. అండ్ అలాగే ఈ ఫ్యూయల్ అనేది దాని కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని చోట్ల చూస్తున్నాను నేను, ఫుల్ ట్యాంక్ చేసేస్తారు, మళ్ళీ రిటర్న్ మళ్ళీ మేము ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలి, అలా ఉంటుందా మీ దగ్గర? అంటే ఏంటి అసలు? అది కస్టమర్ డిపెండ్ బట్టి ఉంటుంది సార్. చాలా వరకు మేము ఎక్కువ తిరగాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఫుల్ ట్యాంక్ చేసేస్తాం సార్. లేదు మేము ఆ టైం వరకు తిరగాలి అనుకుంటే అందులో ఆల్రెడీ 1 liter ఉంటుంది, అది మెయింటెనెన్స్ కి. మీరు పెట్రోల్ బంక్ నియర్ పెట్రోల్ బంక్ మంది, పెట్రోల్ బంక్ లో మీరు ఎంత యూజ్ చేయాలనుకుంటే అంత మీరు పెట్రోల్ పోయించుకోవడమే సార్. ఓకే. అలాగంటే ఇప్పుడు నేను ఫుల్ ట్యాంక్ చేసి ఏదో అర్జెంటుగా వేరే పని వచ్చింది, అలాంటి సిచ్యువేషన్లో మరి ఏం చేస్తారంటే ఆ అమౌంట్ ఏమైనా మళ్ళీ మీరు రీబ్యాక్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటుందా? అది కస్టమర్ డిపెండ్మెంట్ ఉంటుందండి. కొంతవరకు అయితే ఇచ్చేస్తాం సార్ పెట్రోల్, అదే మనీ మేము బ్యాక్ చేసేస్తాం. 5-10 kilometers అయితే పెట్రోల్ కూడా ఏమవుతుంది కాబట్టి మేము మనీ కూడా బ్యాక్ చేస్తాం సార్. ఓకే. సో అదే గైస్, దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవడం బెస్ట్. నన్ను అడిగితే మీరు ఎక్కువ లాంగ్ తిరుగుతాము కంపల్సరీగా అన్నప్పుడు ఈ టైప్లో తీసుకోండి, ఫుల్ ట్యాంక్ చేయించి ఆ టైప్లో. లేదనుకుంటే వాళ్ళు ఎలాగా మీరు ఎంత 1 literతో పాటు ఇస్తారా? అది మెయింటెనెన్స్ ఉంటుంది సార్, BS6 వెహికల్ కాబట్టి. ఓకే. 1 literతో పాటు ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత తిరుగుతున్నామో మధ్య మధ్యలో అలా పెట్రోల్ కొట్టించుకుంటూ తిరగడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ అలాగే 1 literతో పాటు ఇస్తామని చెప్తున్నారు కదా, అంటే వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా మీ దగ్గర ఉన్నవన్నీ BS6 వెహికల్స్. సో టోటల్ అన్ని BS6 వెహికల్స్. మినిమం పెట్రోల్ అయితే దాంట్లో రిజర్వ్లో ఉండాలి. యాజ్ వెల్ as మీరు అరకు, లంబసింగి ఇలాంటివి ఏమైనా కూల్ క్లైమేట్ సిచ్యువేషన్స్లో తిరిగినప్పుడు కూడా స్టార్టింగ్ ట్రబుల్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏం రాదు. అండ్ మీ దగ్గర ఇంకా అంటే ఓల్డ్ వెహికల్స్ ఏమైనా రన్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు? లేదు సార్, అన్ని మన లేటెస్ట్ వెహికల్స్, అన్ని BS6 వెహికల్స్, అన్ని 2023 నుండి స్టార్ట్ అయిన వెహికల్స్. 2023 నుంచే మొత్తం అన్ని కూడా. కొన్ని వెహికల్స్ అయితే 2021 అవి కూడా BS6 వెహికల్స్. ఓకే. అండ్ ఇంకొకటి నాకు డౌట్ వచ్చింది, ఇలా మీ దగ్గర ఏదో బైక్ కానీ స్కూటర్ కానీ మేము తీసుకెళ్ళాము, ఎక్కడైనా థెఫ్ట్ జరిగింది అనుకుందాం, అంటే ఎక్కడైనా పోయింది అనుకుందాం, అంటే మనం విత్ ఫుల్ సేఫ్టీ మనం లాక్ అన్ని చేస్తాము అన్నీను, అలాంటి సిచ్యువేషన్లో అది ఎలాగా? మాక్సిమం ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఓకే. అది మనం 30 days వరకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత కస్టమరే అది భరాయించాలి సార్. అది. అండ్ బైక్ కానీ స్కూటర్ కానీ తీసుకుంటే దాంతోపాటు హెల్మెట్ మీరు ప్రొవైడ్ చేస్తారా? అంటే సింగిల్ హెల్మెటా లేకపోతే 2 హెల్మెట్? మేము సింగిల్ హెల్మెట్ ప్రొవైడ్ చేస్తామండి. ఇన్ కేస్ కస్టమర్కి సెకండ్ హెల్మెట్ కావాలనుకుంటే దానికి మనీ తీసుకుంటాం సార్, పర్ డేకి మనీ అని తీసుకుంటాం సార్. అది కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. మన దగ్గర ఉన్నవన్నీ కూడా వేగా హెల్మెట్ లేదు సార్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లంబసింగి తీసుకెళ్ళాను, సో అక్కడి నుంచి నాకు ఏదో వేరే పనో ఏదో ఉండి అక్కడి నుంచి నేను మూవ్ అవ్వాలనుకుంటున్నాను, అక్కడి నుంచి రిటర్న్ మీ వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా ఉండదు సార్, ఆఫీస్ టు ఆఫీసే పికప్ ఉంటుంది సార్, లేదా హోటల్ టు హోటల్ ఉంటుంది సార్. ఓకే. అంటే మేము తీసుకెళ్ళి మళ్ళీ మీకు ఇవ్వాలి సార్ కంపల్సరీ. ఓకే. సో ఇదే గైస్, మీరైతే చాలా రోజుల నుంచి నన్ను అయితే రిపీటెడ్గా అడిగారు కదా ఒక రెంటల్ షాప్ ఏమైనా వైజాగ్లో రీజనబుల్ ప్రైసెస్లో మనకు, అలాగే అన్ని బండ్లు అన్నీ కొంచెం కండిషన్లో ఉన్నవి ఏదైనా చూపించమని. సో అందుకనే ఈరోజు ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ వెల్ as మనకి వీడియో మధ్యలో కూడా ఉంది, ఒకవేళ మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోకపోతే వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.